ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో పరిశుద్ధ దినమున పరిశుద్ధంగా దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదే నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 43వ కీర్తన 3-4 వచనాల్లో మనం చూస్తే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇక్కడ కీర్తనకారుడు చాలా స్పష్టంగా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎలా చెల్లిస్తాను అంటే సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నీ బలిపీఠమునొద్ద నాకు సంతోషములు ఆనందమును కలుగ చేస్తూ ఉన్నవి. నీ బలిపీఠమునొద్ద సంతోషముంది, ఆనందముంది. కాబట్టి నేను నీ సన్నిధిలోనికి, నీ బలిపీఠము దగ్గరకు వచ్చి మీరిచ్చే ఆనంద సంతోషాలు నేను అనుభవిస్తూ, సితారా వాయిస్తూ ఎల్లప్పుడూ కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెబుతూ, అసలు ఈ బలిపీఠం వద్దకు ఎవరు నడిపిస్తారు అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క వెలుగును దేవుని యొక్క సత్యమును బయలుదేర చేయబడి త్రోవ చూపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వెలుగు సత్యము కూడా ఆయన పరిశుద్ధ పర్వతము వైపుకు, ఆయన నివసించే స్థలం వైపుకు త్రోవ చూపి తోడుకొని వస్తూ ఉన్నాయంట. ఏంటి? దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క సత్యము, అవి త్రోవ చూపుతూ ఉన్నాయి. అవి పరిశుద్ధ బలిపీఠమునొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. ఆయన నివాస స్థలమునకు తోడుకొని వస్తూ ఉన్నాయి. అక్కడ ఏముంది అంటే ఆనంద సంతోషాలు కలుగు చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఏ దుఃఖములో ఏ వేదనతో ఇంటి దగ్గరుండి నేను ఇంక వెళ్ళలేను, నేను కృంగిపోతూ ఉన్నానని అధైర్యంతో ఒకవేళ మనం ఉంటూ ఉన్నామేమో, దేవుని దగ్గర ఆనంద సంతోషాలు ఉన్నాయి. మనం ఎటువంటి పరిస్థితుల్లో కృంగిన వారిగా మనం ఉన్నా, ఆనంద సంతోషములు మనల్ని, మనకున్న దుఃఖాన్ని మరిచిపోయేటట్టు చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బలిపీఠమునొద్దకు రావడం అనేది మనం మానుకోకూడదు. దేవుని యొక్క వెలుగు సత్యమే మనల్ని పరిశుద్ధ పర్వతం వైపుకు నడిపిస్తూ ఉంటాయి. ఆయన నివాస స్థలం వైపుకు తోడుకుని వస్తూ ఉంటాయి. ఆయన బలిపీఠమునొద్ద ఉన్న ఆనంద సంతోషాలు అనుభవించడానికి ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క సత్యము మీకు త్రోవను చూపుతూ ఉన్నవి. కాబట్టి దేవుని బిడ్డలు ఎన్నడూ కూడా నేను ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళలేను అన్న మాట మన నోట రాకూడదు. మనం ఎప్పుడైతే ఆ మాట పలుకుతామో, సైతాన్ గాడు ఆ మాటను జాగ్రత్తగా మనం అన్నదాన్ని మనకు జరిగేటట్టుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అపవాదికి చోటివ్వద్దు, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉందాం, అపవాదికి అపజయము కలిగేటట్టుగా చేద్దాం. కాబట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వెళ్ళడం అనేది మానకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మానకూడదు. ఇంకా ఏమంటున్నాడంటే, దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు నేను చేరుదును. నేను సితారా వాయిస్తూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనకున్న దుఃఖము, కన్నీరు, వేదన అన్నీ తొలగిపోతూ ఉన్నాయి. వేటిని కావాలనుకుంటున్నామో వాటిని ఆయన దగ్గర పొందుకుంటాం. అసలు అలాగా బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికి ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క వెలుగు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అయితే మన నోట ఎల్లప్పుడూ కూడా
కృతజ్ఞతాస్తుతులే ఉంటాయంట. అంటే మనకిక దుఃఖము కన్నీటితో మనం ఆలోచిస్తూ బెంగపెట్టుకుని కూర్చునే పరిస్థితులు ఉండవు. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ స్థలములోనికి వెళుతూ ఉంటామో మనకున్న పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. మన హృదయము ఆనందంతో కృతజ్ఞతతో నింపబడుతూ ఉంటుంది. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరుచును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ నామానికి మహిమకరంగా నాయనా, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ పాదాల దగ్గర ఉన్న ఆనందము, సంతోషము నాయనా వారికి అనుగ్రహించి ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదలిచ్చి మీరు మహిమ తెచ్చుకొనమని నీ కృపాక్షేమములు వారి చుట్టూ ఉంచండి. నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న ప్రతి ఆనందమును అనుభవించే బిడలగా మీరు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.